మీరు 100 ఆలోచించొద్దు అయింది. వెరీ సింపుల్ లాజిక్. ఆయన కింగ్ మేకర్ అవ్వాలనుకుంటున్నాడు, కింగ్ అవ్వాలనుకోవట్లేదు ఇప్పట్లో. చంద్రబాబు గారి నీడలో ఎదుగుదాం అనుకుంటున్నాడు ఆయన. ఒకప్పుడు సిపిఐ సిపిఎం అట్లా అనుకునినే నిదానంగా అవి కాలగర్భంలో కలిసినాయి. ఈయన కాలగర్భంలో కలవకుండా తను ఎదగలను అనుకుంటున్నాడు. బేసిక్గా ఆయన ఉద్దేశం ఏంటి? 15 సంవత్సరాల పాటు చంద్రబాబు సీఎం. భారతదేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీల పొత్తుల్లో ఇలా మాట్లాడినటువంటి ఒక్క ప్రాంతీయ పార్టీ నాయకుడు లేడు. నితీష్ కుమార్తో పాటు చిరాగ్ పాస్వాన్ ఉంటాడు. నితీష్ కుమార్ లాంటి అనుభవజ్ఞుడైన 27 ఏళ్ల నుంచి సీఎంగా ఉంటున్నటువంటి ఆయన చెప్పు చేతల్లో నడుస్తాను, ఆయన నీడలో నడుస్తానని ఎప్పుడైనా చిరాగ్ పాస్వాన్ చెప్తాడో? కొత్త కుర్రోడు, ఉడుకు రక్తం కుర్రోడు, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు, దళిత బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత స్థితికి వెళ్ళినోడు. ఎప్పుడు అట్లాంటి బానిసత్వం ప్రదర్శించలా. అదే సందర్భంలో మీరు అఖిలేష్ యాదవ్ ఎప్పుడన్నా అట్లా చెప్పుకున్నాడా? నేను మీకు అండగా మీ కింద ఉంటానని చెప్పి కాంగ్రెస్తో. ఎవ్వరూ కూడా భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఎక్కడో ఎందుకు, డిఎండికే తమిళనాడులో విజయకాంత్ ఎప్పుడన్నా జయలలిత దగ్గర చూసుకుని నేను నేర్చుకుంటున్నాను, సుదీర్ఘ అనుభవం ఉన్న జయలలిత దగ్గర నేను ఉంటాను, లేకపోతే ఆయన పేరేంటి కరుణానిధి, ఆయన గొప్ప నాయకుడు, వాళ్ళతోనూ వీళ్ళతో 2 సార్లు వాళ్ళతో ఒకసారి వీళ్ళతో ఒకసారి అయిపోయాడు ఆయన. మొత్తం 5 సార్లు ఎన్నికల్లో ఒకసారి అనుకుంటే ఆయన 30 సీట్లు వచ్చినాయి అంతే. మిగతా సార్లు అన్నీ అట్లాగే ఉంది. ఆయన